గత నెలలో ప్రకాశం జిల్లాలో సంచలనం కలిగించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 22వ తేదీ మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఓల్డ్ బైపాస్ రోడ్లో గల వీరయ్య చౌదరి ఆఫీసులో వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా పొడిచి హత్య చేశారు. మరుసటి రోజే సీఎం చంద్రబాబు నాయుడు వీరయ్య చౌదరి స్వగ్రామం నాగులుపులపాడు మండలం అమ్మన్రోలు వెళ్లి భౌతికాయానికి నివాళులర్పించారు. వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులు ఎంతటి వారైనా ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వీరయ్య చౌదరి హత్య కేసును ఛాలెంజ్ గా తీసుకున్న ప్రకాశం ఎస్పీ ఆర్ దామోదర్ 12 ప్రత్యేక బృందాలను నియమించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. సుమారు 50 మందికి పైగా అనుమానితుల్ని పలు రకాలుగా విచారించినట్లు తెలిసింది. వీరయ్యకు బాగా తెలిసిన వారే ఒంగోలుకు చెందిన ఇసుక వ్యాపారి ద్వారా సుపారీ ఇచ్చి నెల్లూరుకు చెందిన కరుడుగట్టిన 4 వ్యక్తులతో ఈ హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 22న హత్య జరిగిన 3 రోజులకు 25వ తేదీ చెమకుర్తిలోని ఓ డాబా వద్ద రక్తపు మరకలతో గల గుర్తుదేయని స్కూటీని, 4వ రోజు ఒంగోలు మంగమూరు రోడ్లో మరొక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు ఇన్వెస్టిగేషన్ లో స్పీడ్ పెంచారు. సాంకేతిక ఆధారాల కోసం దృష్టి పెట్టి సుదీర్ఘంగా విచారణ చేసి కేసును ఓ కొలిక్కి తెచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 22 రోజుల తర్వాత ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆర్ దామోదర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వీరయ్య చౌదరి హత్య కేసు పూర్వాపరాలు, ముద్దాయిల వివరాలు, దర్యాప్తు తదితర అంశాలు వెల్లడించారు. ఎస్పీఆర్ దామోదర్ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల మేరకు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన కుట్రదారుగా అమ్మనబ్రోలు వాసి ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి కుట్రదారుడిగా పేర్కొన్నారు. గ్రామంలో రాజకీయ ఆధిపత్య పోరాటమే వీరయ్య చౌదరి హత్యకు దారి తీసినట్లు ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా గ్రామంలో ఇసుకకు సంబంధించిన 2-3 విషయాల్లో కూడా ప్రధాన కుట్రదారు ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి ఇసుక వ్యాపారి వినోద్ ద్వారా పథకరచన చేసి అమలుపరిచినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కేసు వివరాల్లోకి వెళితే అమ్మన్రోలు గ్రామంలో వీరయ్య చౌదరితో సన్నిహితంగా ఉండే అతని అనుచరులు ఆ తదుపరి కాలంలో కొన్ని మనస్పర్ధల కారణంగా దూరమై వీరయ్యకు ప్రత్యర్థి వర్గంగా ఉన్నట్లు వివరించారు. 2021 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీరయ్య చౌదరి పెట్టిన అభ్యర్థిపై సిద్ధాంతి ఆళ్ల సాంబశివరావు మరొక క్యాండిడేట్ ని పోటీకి పెట్టి తన అల్లుడు ముప్పా సురేష్ ద్వారా సుమారు ₹1,20,00,000 నగదు సేకరించి ఆ ఎన్నికల్లో వీరయ్య చౌదరి క్యాండిడేట్ ని ఓడించినట్లు ఎస్పీ తెలిపారు. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో కేవలం వ్యక్తిగత కక్షతో, అనుమానాలతో సిద్ధాంతి ఆళ్ల సాంబశివరావు ఇసుక వ్యాపారి అయినటువంటి బొర్లా వినోద్ ద్వారా అతని స్నేహితులు పలు నేరాలకు పాల్పడినటువంటి నెల్లూరుకు చెందిన వంశీ, బన్నీ తేజ, వెంకట గౌతమ్, నాగరాజు తదితరుల ద్వారా ఈ హత్య చేయించినట్లు చెప్పారు. అంతేకాకుండా మొత్తం ఈ కేసులో సిద్ధాంతి ఆళ్ల సాంబశివరావు, ఇసుక వ్యాపారి బొర్లా వినోద్, అమ్మన్రోలుకు చెందిన ఎరువుల వ్యాపారి తోట శ్రీనివాసరావు, ఆళ్ల సాంబశివరావు మేనలుడు ప్రముఖ వ్యాపారవేత్త ముప్పా సురేష్ కుట్రదారులుగాను, వంశీ, బన్నీ తేజ, వెంకట గౌతమ్, నాగరాజు హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగాను వీరికి వినోద్ అసిస్టెంట్ షమీర్ వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసుల మనోధైర్యం దెబ్బతీయాలని సోషల్ మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేశారని, ప్రకాశం జిల్లాలో ఎలాంటి లాకప్ డెత్ లేదని, అంత అవసరం కూడా పోలీసుకు లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వాడిని ఎవరిని వదలం, తప్పు చేయని వారిని కేసుల్లో పెట్టం అని చెప్పారు. అంతేకాకుండా కొంతమంది మీడియా ద్వారా ఒత్తిడి తెచ్చి దర్యాప్తును తప్పుదో పట్టించేందుకు కొంతమందిపై అనుమానం కలిగే విధంగా ప్రయత్నం చేశారనే మాట కూడా వినపడుతుందని, అదే నిజమైతే వాళ్లను కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సిఐలు అజయ్ కుమార్, సుబ్బారావు, పాండురంగారావు మరియు పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం మీద 100 మందికి పైగా ఈ దర్యాప్తులో రేయింబవళ్లు కృషి చేసినట్లు, ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎస్పీ వారందరినీ అభినందించారు.
వేరే చౌదరి హత్య కేసులో అరెస్ట్ అయిన వారిలో ముద్దాయిలు బోర్లకుంట వినోద్ కుమార్, తువ్వర్ వంశీకృష్ణ అలియాస్ జల్సా వంశీ, బెల్లంకొండ వెంకట గౌతమ్, మన్నెం తేజ అలియాస్ బన్నీ, మార్టూరి కిరణ్ కుమార్, షేక్ షమీర్, ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి సాంబయ్య, వీరగన్నం దేవేంద్రనాథ్ చౌదరి, తోటా శ్రీనివాసరావు తదితరులను అరెస్ట్ చేసినట్లు, వారి వద్ద నుండి 7 మొబైల్ ఫోన్లు మరియు 3 కత్తులు భద్రపరిచిన నల్ల బ్యాగును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా వేరే చౌదరి హత్య కేసులో పరారీలో ఉన్న ముద్దాయిలు ముప్పా సురేష్, ఓబిలి నాగరాజు, గోళ్ల రుచేంద్రబాబు అలియాస్ నానిలను త్వరలో అరెస్ట్ చేస్తామని, ఇంకా ఈ కేసు దర్యాప్తు పూర్తి కాలేదని, మరింత లోతైన దర్యాప్తు చేస్తామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వేరే క్యాండిడేట్ ఇంకొకరు నిలబడితే ఈ ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలో ఆధిపత్యం ఉండాలి అన్న ఉద్దేశంతో మొదటిగా ఇతను వేరే క్యాండిడేట్ నిలబెట్టి అందరికీ ఈ క్యాండిడేట్ని గెలిపించాలని చెప్పి తన మేనల్లుడైనటువంటి సురేష్ అండ్ టీంకి ఇతను తీసుకొని రావటం, అక్కడే ఇతను ఆ టైంలో దాదాపు 1,20,00,000 రూపాయలు ఈ ఆళ్ల సాంబయ్య సమకూర్చడం జరిగింది, అప్పుగా సమకూర్చారు. అలాగే సబ్సిక్వెంట్గా అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల బయట నుంచి డబ్బు తెచ్చుకోలేని పరిస్థితుల్లో సురేష్ దాన్ని ఖర్చు పెట్టడం, అలాగే వాళ్ళు నిలబెట్టినటువంటి క్యాండిడేట్ గెలవడం 200 ఓట్లతో గెలవడంతో ఇక ఈ మనస్పర్ధలు ఒక పీక్ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇలా ఆధిపత్య పోరు జరుగుతున్న సమయంలో వినోద్ అనే వ్యక్తి, ఇతను ఒంగోలుకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతను వేరే వేరే వ్యాపారాలు చేస్తూ అలాగే కొన్ని కలెక్షన్ ఏజెంట్గా ఉంటూ నెల్లూరులో కూడా కొన్ని రోజులు అతను పనిచేయడం చేశాడు. అక్కడ ఇతనికి కొన్ని పరిచయాలు ఉన్నాయి, అక్కడే ఇతను మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఇతను కలెక్షన్ ఏజెంట్గా ఉండడం వల్ల వేరే వ్యక్తులతో పరిచయాలు, కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్తో పరిచయాలు, ఈ దబాయింపులు ఇలాంటివన్నీ కూడా ఇతనికి రెగ్యులర్గా అలవాటు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. అక్కడ కొన్ని రౌడీ షీటర్స్తో మర్డర్లు చేసినటువంటి వ్యక్తులతో ఇతనికి పరిచయాలు ఉండటం, వీళ్ళకి తెలిసినటువంటి వీళ్ళ తమ్ముడు క్లాస్మేట్స్ మంచి పరిచయాలు ఉండటం, వాళ్ళందరూ కూడా క్రైమ్లో నిష్ణాతులై ఉండటం ఇతనికి సంబంధించినంత వరకు అతను 2021 నుంచి ఇసుక వ్యాపారం చేసుకుంటూ నెల్లూరు నుంచి ఇసుక తీసుకొని వచ్చి ఈ ఏరియాలో అమ్మటం, ఇది కట్టుబడికి పనికొచ్చే ఇసుక. అలాగే అమనబ్రోలు, కనపర్త ఏరియాలో ఉన్నటువంటి ఇసుక ప్లాస్టరింగ్కి బాగా సరిపోయే ఇసుక కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇతను వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. సో ఇతను కొంతమంది పొలిటీషియన్స్ వెనుక తిరగడము, అలాగే వెహికల్స్ని పెట్టడము, ఇవన్నీ కూడా అతనికి కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే అతను రీసెంట్గా కూడా ఒక 2 సెలూన్ షాపులు కూడా 3 సెలూన్ షాపులు పెట్టి ఒకటి క్లోజ్ చేశారు. అలాగే 2 సెలూన్ షాపులు ఒంగోలు టౌన్లో నడిపిస్తున్నారు అతను. సో అది కూడా లాభాలు వచ్చి రానంత అలా ఈక్వల్గా జరుగుతుంది. ఈ టైంలో 2024లో కూడా ఇతను ఆగస్టు సెప్టెంబర్లో ఇసుక ఎక్కువగా ప్లాన్ చేసి అమ్మనబ్రోలు ఆ ఏరియా నుంచి ఇసుక తీసుకొని వచ్చే సమయంలో ఇతనికి క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి తోటా శ్రీనివాసరావు అనే వ్యక్తి అమ్మనబ్రోలో ఒక ఎరువుల షాప్ ఉండేది. అతనికి వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బుల్ని అతను అప్పులు పాలయ్యారు. అతను తోటా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ డబ్బులు వసూలు చేయాలి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ క్రమంలో ఈ యొక్క వినోద్ అనే వ్యక్తి తను తెలిసినటువంటి స్నేహితులను కూడా తీసుకెళ్ళి అప్పు ఇవ్వాల్సిన వాళ్ళ మీద కొంత దబాయించడము, ఇవన్నీ కూడా ఈ రౌడీ షీట్ను తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా 2024 ఆగస్ట్ సెప్టెంబర్ ఆ మంత్లో చేయడం జరిగింది. ఇలాగే అమ్మనబ్రోల్లో కూడా ఈ యొక్క తోట శ్రీనివాసరావు తన ఫ్రెండ్ అయినటువంటి వినోద్ని దేవేంద్రనాథ్ చౌదరికి, అలాగే సాంబశివరావుకి అలియా సిద్ధాంత్కి కొంతమందికి పరిచయం చేసి ఇతను ఇసుక బిజినెస్ చేసుకుంటాడని చెప్పి పరిచయం చేయడం జరిగింది అక్కడ విలేజ్లో. ఆ సందర్భంలో వీళ్ళందరికీ కూడా సాంబయ్యకి, ఈ వినోద్కి వీళ్ళందరూ కూడా కొంత పరిచయాలు ఏర్పడి వీళ్ళు సాంబయ్య కొన్ని రోజుల తర్వాత ఒక 10 లక్షల రూపాయలని వినోద్కి అప్పుగా వ్యాపార పరంగా ఒక 10 లక్షల రూపాయలు అప్పు ఇవ్వడం జరిగింది. సో ఇది నడుస్తున్న సమయంలో దేవేంద్రనాథ్ కూడా ఇతనికి పరిచయం అయ్యాడు. అలాగే ముప్పా సురేష్ అనే యొక్క మేనల్లుడు, ఈ యొక్క సిద్ధాంత్ యొక్క మేనల్లుడు అయినటువంటి ముప్పా సురేష్ కూడా ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఆయన దగ్గర కూడా వీళ్ళు వెళ్ళారు, ఏదో పని ఉందని సిద్ధాంతి వీళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్ వెళ్తే అక్కడ పని జరగకపోతే వచ్చేశారు. ఇతను యొక్క వినోద్ అనే వ్యక్తి ఉన్నటువంటి పరిచయాల వల్ల ఇతను ఎటువంటి కార్యక్రమాలైనా చేయగలుగుతాడు అన్నటువంటి ఆలోచన సాంబయ్యకు ఉంది. సో సురేష్కి ఒక గోల్డ్ బిజినెస్లో తన పార్ట్నర్తో కొంత అమౌంట్ రావాల్సి ఉంది. అప్పుడు ఈ వినోద్ని ఈ టీముని తీసుకొని చెన్నై వెళ్ళి వాళ్ళని భయపెట్టి రావడం జరిగింది. వాళ్ళు
సెటిల్ చేసుకుంటామని చెప్పారు. ఇది జరుగుతున్న సందర్భంలో సాంబయ్య మరలా ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇతనికి మైండ్లో ఏముందంటే ఆధిపత్య పోరు ఎలాగో మాకు విలేజ్లో ఎటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ మాకు జరగట్లేదు. 2 ఎవరన్నా సాంబయ్య మాటల్లో అతను ఏమనుకున్నాడంటే ఊర్లో ఎవరన్నా వచ్చి సాంబయ్య సిద్ధాంత్ ఎక్కడంటే ఈ యొక్క మృతుడైనటువంటి వీరయ్య చౌదరి ఆడికి ఏం సంబంధం లేదు, వాడికి ఏం తెలియదు అని అన్నట్టు దాన్ని సాంబయ్య అరే నా రెప్యుటేషన్ పోగొడుతున్నాడు వీరయ్య చౌదరి, ఇతను ఉంటే నాకు ఇబ్బంది ఉంటుందనేసి మైండ్లో అతనికి ఒక దుర్బుద్ధి ప్రవేశించింది. ఆ రోజు నుంచి అలాగే సాంబయ్య చిన్న చిన్న అప్పులు ఇవ్వడము, 1,50,000 2 లక్షలు అప్పులు ఇవ్వడము, ఇలాంటివన్నీ వడ్డీకి ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడు ఇతను. ఈ సందర్భంలో కొంతమంది సాంబయ్యకి ఏం తెలిసిందంటే వీరయ్య చౌదరి ఇవ్వద్దంటున్నాడు డబ్బులు అని చెప్పినట్టు సాంబయ్యకి తెలిసి అరే నా డబ్బులు కూడా ఎగ్గొట్టిస్తున్నాడు అనేసి అవమానం జరిగితే ఇంకా నేను ఉండటము మా అల్లుడికి కానీ మా వర్గం అంతా కూడా ఇంకా ఇక్కడ వేస్ట్ అనేసి ఒక మానసికమైనటువంటి ప్రిపేర్ అయిపోయాడు. అతను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇతన్ని చంపేయాలని చెప్పి ఫస్ట్ వినోద్కి ఒక ప్రపోజల్ పెట్టాడు, ఇతన్ని ఈ విధంగా చంపేయాలి. ఎందుకంటే అతను ఆల్రెడీ రౌడీ షీటర్స్ని అలాగే అరేంజ్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అతని సహాయము అతని చెవులో వేయడం జరిగింది. అతను కూడా కొంత ఆలోచించాడు. ఈ లోపల నువ్వు అడిగి కనుక్కో అని చెప్తే ఈ వినోద్ అందరిని అడగడం స్టార్ట్ చేశాడు, వీరయ్య ఎలాంటి వాడు అని. ఆ మొత్తం ఈ యొక్క సిద్ధాంత వర్గం వాళ్ళే ఇతనికి తారసపడటంతో వీరయ్య మీద కొంత బ్యాడ్గా చెప్పడం జరిగింది, అతను ఇలా అడ్డుపడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అనేసి. సో అప్పుడు ఒక ఆలోచన వినోద్కి అరే ఇతను పూర్తిగా నన్ను ఇబ్బంది పెట్టాడు, అలాగే అందరిని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఇతను కూడా మెంటల్గా కొన్ని రోజుల తర్వాత ఒక ఫిక్స్ అయ్యాడు, ఇతన్ని ఏదో ఒక విధంగా నిర్మూలించాలి, భౌతికంగా చంపేసేయాలన్నటువంటి ఆలోచన అతనికి వచ్చింది. అలాగే ఇతను నెల్లూరులో ఉన్నటువంటి తెలిసినటువంటి ఫ్రెండ్స్ని పిలిపించాడు, ఒకరిద్దరిని పిలిపించారు. దీంట్లో ముఖ్యంగా ఇతను 4 వ్యక్తులు ఈ మర్డర్లో పార్టిసిపేట్ చేశారు. ఒక అతను వంశీ, అలాగే బన్నీ తేజ, ఇంకొక అతను వచ్చి వెంకట్ గౌతమ్, 4వ అతను వచ్చి నాగరాజ్ అనే వ్యక్తి. ఈ 4 వ్యక్తులు ఈ మర్డర్లో పార్టిసిపేట్ చేశారు ఫిజికల్గా. రిమైనింగ్ వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేశారు, తోటా శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళందరూ కూడా షమీర్ అంటారు. ఈ సందర్భంలో నెల్లూరు నుంచి హైదరాబాద్ నుంచి కొంతమందిని ఫ్రెండ్స్ని పిలిపించి ఇక్కడికి పని ఉందని చెప్పి పిలిపించి మర్డర్ అంటాను వాళ్ళు మేము చేయమెట్ట పనులు అని చెప్పి కొంతమంది వెళ్ళిపోయారు. 1-2 సార్లు జరిగింది. అలాగే ఈ సందర్భంలో నెల్లూరులో ఇతనికి ఒక నాని అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఫోన్ చేసి నాకు ఇక్కడ ఒక పని ఉంది, ఒక వ్యక్తిని పంపించు అని చెప్తే ఆ వ్యక్తి ఇంకొక వంశీ అని చెప్పి వంశీ తన ఫ్రెండ్ బన్నీ తేజని ఇక్కడికి పంపడం జరిగింది. అదే రోజు వేరే టీం కూడా ఇక్కడికి వచ్చింది హైదరాబాద్ నుంచి. వీళ్ళకి మర్డర్ చేయాలి ఒక వ్యక్తిని అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు ఇది భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మరలా సాంబయ్య దగ్గర నుంచి ప్రెషర్ పెరగడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా ఈ సందర్భంలో సురేష్కి కానీ అప్పటి వరకు సురేష్ కూడా ఈ విషయం తెలియదు. ఇక సాంబయ్య మేమంతా ఉన్నామని చెప్పి సురేష్కి కూడా లేనిపోని మాటలు చెప్పి ఇక భవిష్యత్తు నీకు ఉండదని చెప్పి అతను కూడా ఈ యొక్క కుట్రని అతన్ని చెవిలో కూడా వేయడం జరిగింది. అతను కూడా ఎక్కడ సీన్లో లేకుండా వీళ్ళు ప్లాన్ చేసుకున్న రోజు నుంచి అందరూ వాట్సాప్ కాల్సే మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. రెగ్యులర్ కాల్స్ అన్నీ ఆపేశారు. వీళ్ళు మాట్లాడుకునే దానికి ఓన్లీ వాట్సాప్ కాల్ ద్వారా అలాగే మెసేజ్ల ద్వారా చేసుకుంటూ సురేష్ను కూడా ఈ కుట్రలోకి సాంబయ్య తీసుకొని రావడం జరిగింది. సో అప్పటికి 20 lakhs రూపీస్ ఇచ్చారు. ఈ మర్డర్ చేసి ఈ 20 lakhs కాకుండా నీకు పెద్ద అమౌంట్ ఇస్తామని చెప్పారు. అలాగే వినోద్కి నీకు ఎటువంటి కేసులు ఉండవు, నీకు ఇమ్మీడియట్లీ నేను సరెండర్ చేసేస్తాను నేను మా వాళ్ళతో మాట్లాడి అని సాంబయ్య ఒక ఫాల్స్ ప్రామిస్ చేశాడు. నీకు భవిష్యత్తు మీద ఎటువంటి భయం ఉండదు, నేను అందరితో మాట్లాడేశాను. అతనికి ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా వాళ్ళ టీంకి ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా వినోద్ గారు నమ్మి వీడి ఇంకొక టీంని ఎంగేజ్ చేయడం జరిగింది. ఆ నెల్లూరు టీంలో కూడా ఇతనికి నాని అనే ఫ్రెండ్ ఉంటే అతని ద్వారా బన్నీని పిలిపించాడు, అతను రాలేదు. చివరికి వీళ్ళ మామైనటువంటి కిరణ్ని ఎంగేజ్ చేసి హైదరాబాద్ నుండి పిలిపించి ఒక హోటల్లో వీళ్ళ కొంతమందిని పిలిపించి రూమ్స్ పెట్టించి వాళ్ళని రూమ్స్లోంచి బయట రాకుండా ఎవరో ఎక్స్పోజ్ కాకుండా వాళ్ళకి భోజనాలు ఇవన్నీ కూడా సప్లై చేయడం వినోద్ చేస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు రోజుకి 3,000 డబ్బులు ఇచ్చి అలాగే వాళ్ళ ఖర్చులకి పెడుతూ వాళ్ళకి భోజనాలు అవి సప్లై చేస్తున్నాం. వాళ్ళ మధ్యలో కొన్నిసార్లు వెళ్ళిపోవడం మరలా రావడం, అలాగే పేయింగ్ గెస్ట్ హాస్టల్లో వీళ్ళని పెట్టడం, ఇలా ఇతను మారుస్తున్న సందర్భంలో చివరిగా వీళ్ళు ఏప్రిల్లో కొంత ప్రెషర్ పెరిగింది పైన నుంచి, ఇంకా ఏం జరగలేదు, మర్డర్ జరగలేదని సాంబయ్య కూడా 2-3 సార్లు వీళ్ళు రావడం చూసి వెళ్ళిపోయారు.
సో 3-4 సార్లు రావటం, వాళ్ళు ఎవరు చేయనని చెప్పి వెళ్ళిపోవడంతో వీడు ఇంకా జరగదేమో అన్నటువంటి భయంతో వినోద్, భయం ఏంటంటే ఒక్కసారి ఇది మనం ప్లాన్ చేసాం, ఇప్పుడు కానీ ఇది రివీల్ అయిందంటే వేరే చౌదరికి ఇంకా మనం బతకనివ్వరు, కేసులు వేసి అందరిని జైలు పంపిస్తారని చెప్పి ఇతను స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోవటం. అలాగే సాంబయ్య ఇంకా జరగలేదేంటి, ఇంకా మర్డర్ మీద ఎందుకు నువ్వు చేయలేదనేసి ఇతను కలిసి మాట్లాడడం ఇవన్నీ జరిగింది. చివరిగా మధ్యలో ఒకసారి వీళ్ళందరూ ఒకసారి ఎక్కడో యాక్సిడెంటల్గా సాంబయ్య అలాగే వినోద్, దేవేంద్రనాథ్ వీళ్ళు కలవడం జరిగింది. అప్పుడు ఈ యొక్క వినోద్ పక్కకి తీసుకెళ్ళి దేవేంద్రనాథ్ని, ఏంటి దేవేంద్ర, ఈ ముసలోడు సిద్ధాంతి సాంబయ్య ఇతన్ని అటాక్ చేయమంటున్నాడు ఏంటంటే, అప్పుడు దేవేంద్రనాథ్ చౌదరి, ఇదేంటి నాకెందుకు చెప్తున్నా ఇట్లాంటి పనులన్నీ, మీరేమి ఇట్లాంటి చేయొద్దు, నాకు సంబంధం లేదు ఇట్లాంటి అని చెప్పి ఆడు సైడ్ అయిపోయాడు. ఆ రోజు నుంచి వీడితో టచ్లో కూడా లేడు, మళ్ళీ ఎక్కడ కూడా మాట్లాడడం. కానీ వాడికి దేవేంద్రనాథ్ చౌదరికి అలా వీడు డిస్క్లోజ్ చేశాడు, అటాక్ చేయమంటున్నారు సాంబయ్య చెప్తున్నారు, ఆ టీం సాంబయ్య టీం చెప్తున్నారు అని చెప్పి చెప్పడంతో వాడు సైడ్ అయిపోయి వీడితో మాట్లాడడం ఆపేశాడు. ఈ సందర్భంలో ఈ వినోద్ అనేవాడు నెల్లూరులో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్తో మాట్లాడి చివరిగా వంశీ అనే వ్యక్తిని మాట్లాడుకున్నాడు. వంశీకి ప్రీవియస్ హిస్టరీ ఉంది, డబుల్ మర్డర్ కేసు ఒకటి, ఇంకొక మర్డర్ కేసు, అలాగే 3-4 కేసులు ఉన్నాయి. అతను జైల్లో ఉండడము ఇవన్నీ కూడా జరిగింది. రీసెంట్గా జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఇతను 3 టైమ్స్ నెల్లూరుకు వెళ్ళి ఆ నాని అనే ఫ్రెండ్ ద్వారా, ఆ నాని కూడా ఒకసారి వచ్చి వెళ్ళాడు ఇక్కడికి, ఈ ఒక 10,000 డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ వంశీని తీసుకొని వచ్చి వంశీకి బాగా బ్రీఫ్ చేశారు, నీ మీద కేసులు ఉన్నాయి కదా, ఈ రౌడీ షీట్లు అన్నీ కూడా మేము క్లోజ్ చేయించేస్తాం, అందరితో మాట్లాడాం, నీకు ఎటువంటి కేసులు ఉండవు, మీ భవిష్యత్తు మీకు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాళ్ళకి ఆశ పెట్టి, ఎటువంటి కేసులు ఉండవు, మీరు ఒక చిన్న పర్సన్ని చంపాలి అని పేరు కానీ ఎటువంటి డీటెయిల్స్ కానీ ఏమీ డిస్క్లోజ్ చేయలేదు. ఫిజికల్గా వీరయ్య చౌదరిని వినోద్ చూసింది కూడా లేదు, ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ కానీ